హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. నాటుకోడి చికెన్ 1 కిలో తీసుకున్నాను. బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. బాయిల్ చేసినప్పుడు లైట్గా టర్మరిక్, లైట్గా సాల్ట్ అండ్ మిర్చి వేసుకొని బాయిల్ చేసుకున్నాను. చాప్డ్ ఆనియన్స్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, టర్మరిక్ అండ్ సాల్ట్, గరం మసాలా పౌడర్. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం నాటుకోడి చికెన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అందులో ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్, గ్రేవీని బట్టి నేను మరీ ఎక్కువ గ్రేవీ కాదు, అలా అని ఫ్రై కింద కాదు, లైట్ గ్రేవీ ఉండేటట్టు నేను ఆనియన్స్ని చూస్ చేసుకొని అంత క్వాంటిటీ వేసుకున్నాను. నెక్స్ట్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను బాయిల్ చేసినప్పుడు వేయలేదు, ఇప్పుడే అన్నీ వేస్తున్నాను. సో మనం పీసెస్ కింద ఉంది అని అనుకోవద్దు, ఇది బాగా విజిల్స్ రావాలి కాబట్టి మనం పీసెస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మసాలా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ అన్నీ వేసుకొని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక విజిల్ పెట్టుకోవాలి. 8 to 10 విజిల్స్ వరకు కంపల్సరీ రావాలి. అప్పుడే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, లేకపోతే హార్డ్గా ఉంటుంది పీస్, తినడానికి బాగుండదు, మంచిగా అనిపించదు. సో 8 to 10 విజిల్స్ కంపల్సరీ. సో విజిల్స్ వచ్చేసాయి 8 to 10. సో అది కూల్ అయింది, ఓపెన్ చేసి చూద్దాం. యా, చాలా సాఫ్ట్గా, చాలా మంచిగా కుక్ అయింది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి ఏమైనా సాల్ట్ ఏమైనా కావాలి అంటే కొంచెం టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ యాడ్ చేశాను, సో అంత పర్ఫెక్ట్గా ఉంది. సో నేను ఏమీ యాడ్ చేయట్లేదు. సో విజిల్ తీసేసాక లిడ్ని ఒక 5 minutes సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏదన్నా ఉన్నా మొత్తం అంతా అబ్జర్వ్ చేసి మనకి కరెక్ట్గా ఎలాగైతే కావాలో అలా వస్తుంది. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి నేను ఫస్ట్ ఏం వేయలేదు కదా, ఓన్లీ కుక్ చేసుకున్నాం. తాలింపు నేను తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. సో తాలింపుకి కావాల్సినవి, సో గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓన్లీ గార్లిక్ ఒక 1 గార్లిక్ తీసుకున్నాను. సో జస్ట్ లైట్గా స్మాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. సో అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యాక మనం ఇందులో కర్రీ లీవ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, కలర్ ఏమీ చేంజ్ అవ్వకుండా. సో మనం ఈ పోపుని అంతా కర్రీలో యాడ్ చేసుకున్నాక చాలా బాగుంటుంది, లుక్ అండ్ టేస్ట్ 2 వైస్గా. అండ్ సో ఇది ఫ్రై అయిపోతుంది. సో ఇది స్టఫ్ని అంతా మనం ఈ కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయింది, చాలా బాగా కనిపిస్తుంది, చాలా టెంప్టింగ్గా. సో వేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా. సో ఇది మనకి ఎక్కువ గ్రేవీ కింద కాదు, లైట్గా గ్రేవీ కింద ఉంటే బాగుంటుంది. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కింద కావాలంటే మీరు ఆనియన్స్ని ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇది మనం రోటీస్తో కానీ రైస్తో కానీ దేంతో టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. మన నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్. సో మనం దీన్ని రైస్తో తింటే, వేడి వేడి రైస్తో ఆరెల్స్ పుల్కా, చపాతీ దేంతో టేస్ట్ చేసినా చాలా బాగుంటుంది. సో నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.